పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి లైవ్ ప్రోగ్రాం చూసినటువంటి ప్రజలందరికీ ఈ దివ్య సన్నిధిలో మీ అందరికీ కూడా ఈ సామాన్య 3వ ఆదివారము మరియు ఈరోజు తల్లి శ్రీ సభ క్రైస్తవ సమైక్యత ఆదివారంలో కూడా కొనియాడాలి. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఒకే తాటి మీద ఒకే విశ్వాసం మీద నడవాలి అని తల్లి శ్రీ సభ తెలియజేస్తూ ఈ తరుణంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తుండగానే దేవుని దయ వల్ల రోజులు వారాలు గడుస్తూనే ఉన్నాయి. మరి ఈ నూతన సంవత్సరం, ఈ కొత్త నెల జనవరి నెల చూస్తుండగానే 20 రోజులు అయిపోయి 21 రోజుల్లో ఆ యేసయ్య దయ వల్ల మనందరము కూడా దీవించబడుతూ ఉన్నాం, ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి తరుణంలో నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఈ సామాన్య 3వ ఆదివారంలో 2 విషయాలు మనం గుర్తించుకోవాలి. హృదయ పరివర్తన చెందండి, ప్రభువు సువార్తను ప్రకటించండి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకోవాలి. రెండవది, ఈ ఆదివారాన్ని కూడా క్రైస్తవ సమైక్యత ఆదివారంగా కొనియాడుతూ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రభు యొక్క మార్గంలో నడవాలి, ఒకే మంద ఒకే కాపరిగా ఆయన అడుగుజాల్లో నడవాలి అని తల్లి శ్రీసభ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ తరుణంలో మొట్టమొదటి దాన్ని మనం ధ్యానించుకుందాం. హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించమని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా ఎన్నో మన జీవితాలలో అనేక సార్లు మనం విన్నాం, హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపం చెందండి, ప్రభు చెంతకు తిరిగి రండి, మీ జీవితాలు మార్చుకోండి. అనేక మంది ప్రవక్తలు ప్రజలకు బోధించి ఉన్నారు. తర్వాత మనకు కూడా అనేక మంది దైవ సేవకులు కూడా మనకు బోధించారు. ఏంటి మీ జీవితాలు ఎలా ఉన్నాయి, మార్చుకోలేరా మీ జీవితాలు, పాప బంధాల నుండి తిరిగి రాలేరా ప్రభు చెంతకి? అనేక మంది మనకు కూడా బోధించి ఉన్నారు. కొందరు మంచి మనసుతో స్వీకరించి వారి జీవితాలు మార్చుకొని గొప్పవాళ్ళుగా యేసయ్య నామంలో చక్కనిటువంటి క్రైస్తవ కుటుంబాలుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. మరికొంతమంది గర్వం, అహంకారం, నాకేంటి ఈకేంటి, మోసాలు దగాదాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతూ చీకటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ జీవితం, నా జీవితం ఇలాగనే ఉంటుంది, ఎవరో ఏ జీవితం జీవించినా అనవసరం, నేను పాప జీవితంలోనే చీకటి ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటాను అని అనేక మంది చీకటి ప్రపంచంలోనే జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి భావం లేదు, ఏదో పండగలకు ఆదివారాలు కనపడే క్రైస్తవులుగా ఉన్నాం చాలామంది ఈ లోకంలో. విచారణ అంటే అనేక మంది విశ్వాసంతో గుంపులుగా వచ్చే ఆదివారం అది. విచారణలో ఎక్కడ చూడండి మీరు, విశ్వాసంతో భయభక్తులతో ఆదివారం రాగానే అందరూ సండే చర్చి కుటుంబ సమేతంగా వచ్చే భక్తి భావాలు మనకి ఎక్కడ పోయాయి? ఆ హృదయ పరివర్తన చెందకుండా ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాం ఆలోచించండి ఒకసారి. అందుకని ప్రభు పదే తెలియజేస్తున్నాడు. ఈరోజు సువిశేషంలో ఒకే వచనాల్లో 4 విషయాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. తీయండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. 4 విషయాలు దాంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకే వచనంలో.
కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది. ఒకటి దేవుని రాజ్యము సమీపించినది. దేవుని రాజ్యము సమీపించినది. రెండవది. మూడవది, హృదయ పరివర్తనము చెంది హృదయ పరివర్తనము చెందండి. నాలుగవది, సువార్తను విశ్వసింపుడు. సువార్తను విశ్వసింపుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది. ఒకటి. రెండవది, దేవుని రాజ్యము రాబోతూ ఉంది. మూడవది, హృదయ పరివర్తన చెందండి. నాలుగవది, సువార్తను విశ్వసించండి. దైవ బిడ్డలుగా మీరు జీవించండి. 4 వచనాలు, 4 వాక్యాలు ఒకే వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడం అంటే జీవితాన్ని మార్చుకోవడం, హృదయ పరివర్తన చెందడం, ప్రభు చెంతకు తిరిగి రావడం, పాప బంధాల నుండి పక్కకు తొలగిపోవడం, సాతాను శక్తుల నుండి, దుష్ట ఆలోచన నుండి పాత జీవితానంతటి కూడా విడిచిపెట్టి ప్రభు యొక్క మార్గంలో నడవడమే కొత్త జీవితానికి సోపానం. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చాలామంది పాత జీవితమే బాగుంది, పాత సంవత్సరమే బాగుంది, చీకటి ప్రపంచమే బాగుంది అని ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారు పాప జీవితంలోనే. అలాంటి జీవితం పక్కన పెట్టాలా? హృదయ పరివర్తన చెందండి. యోహాను గారు ఎడారిలో బోధిస్తూ ఉన్నాడు, సువార్తను విశ్వసించండి, కాలం సంపూర్ణమైనది, దైవరాజ్యం రాబోతుంది, ఏమి జీవితాలు మార్చుకోలేరా అని యోహాను గారు ఎంత చక్కగా ఎడారి ప్రాంతంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మొక్కై వంగనది మానై వంగున అంటే ఏంటిది? చిన్నగున్నప్పుడే ఆ మొక్కను సరి చేయాల. తర్వాత పెద్దగా అయిన తర్వాత ట్రీని చక్కగా పెడితే అది కుదరదు. ఏం చేయాలా? చిన్నగున్నప్పుడే మొక్కని సరి చేయాలి. అదేవిధంగా మన పిల్లలు, మన కుటుంబాలు చిన్నతనంలో ఉండే దైవ మార్గంలో రావాలా. పెరగని ఫాదర్ వాడు చిన్నవాడే, వాడు ఇష్టమున్నట్టు జీవిస్తున్నాడు అంటే పొరపాటు. పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు అందరూ కూడా దైవ మార్గంలో పొందాలా, విశ్వాసంలో నడవాలా. అప్పుడే కుటుంబం అంతా కూడా ఫలిస్తూ ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగున, వంగదు. అది చిన్నతనములోనే ఆ మొక్కను వంచాలా. నీవు పువ్వులు ఫలాలు రావాలంటే దానికి అన్ని సదుపాయాలు చేయాలా, దానికి ట్రిమ్మింగ్ చేయాలా, ట్రీని కట్ చేయాలా, తర్వాత ఎరువులు అన్నీ కూడా వేస్తూ ఉంటే చక్కనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉంది. అందుకనే పాపాలు చేస్తూ పోతూ తర్వాత హృదయ పరివర్తన చెందుతాను, జీవితాన్ని మార్చుకుంటాను అంటే పొరపాటు. ముందుగానే జీవితాన్ని సరి చేసుకోవాలా, హృదయ పరివర్తన చెందాలా, పశ్చాత్తాపం చెంది ప్రభు చెందుకు తిరిగి వస్తూ ఉంటే ఆయన తప్పకుండా ఆయన దీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం మొదటి పర్ణ విన్నాం, యోనా ప్రవక్త గురించి ఆలకించి ఉన్నాం. యావే దేవుడు యోనా ప్రవక్తను ఒక ప్రాంతానికి వెళ్ళమంటే, నినివే ప్రాంతానికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని మాట వినలేదు, హృదయ పరివర్తన చెందలేదు. తర్వాత సముద్రంలో వేరే ప్రాంతానికి వెళుతున్నప్పుడు తుఫాను వచ్చి ఆయన సముద్రంలో పడవేసిన తర్వాత 3 రోజుల తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని పిలుపును గుర్తించాడు. హృదయ పరివర్తన చెంది దేవుని మాట నేను వినలేదే అని పశ్చాత్తాపపడి యావే దేవుడు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేశాడు యోనా ప్రవక్త. అప్పటి నుండి తన జీవితం అంతా కూడా సాగిపోయింది ప్రభు వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా జీవితాన్ని మార్చుకోవాలా, మన ప్రభు యొక్క అడుగుజాల్లో నడవాలా, హృదయ పరివర్తన చెందాలా, రిపెంట్ కావాలా. అప్పుడే మన జీవితం కొత్త జీవితానికి ఆరంభం అవుతూ ఉంది. కొత్త సంవత్సరంలో ఉన్నాం, కొత్త నెలలో ఉన్నాం. అలాగే నీ జీవితం కూడా కొత్త న్యూ లైఫ్గా మారాలి అంటే హృదయ పరివర్తన చెంది ప్రభు యొక్క అడుగుజాల్లో నడవాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు ఎంత చక్కగా ప్రభుని ప్రార్థిస్తున్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తన 51వ అధ్యాయము వచనాలు 10 నుండి 12 వరకు చదువుదాం. కీర్తనకారుడు ప్రభుని మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపాత్ముని, నన్ను కరుణించయ్యా అని హృదయ పరివర్తన చెందుతూ ఉన్నాడు కీర్తనకారుడు. మరి ఆ వాక్యాన్ని మనం ఆలకిద్దాం.
కీర్తన 51వ అధ్యాయము వచనాలు 10 నుండి 12 వరకు. దేవా దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపు. నాలో నిర్మల హృదయాన్ని సృజించండి. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పు. స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా ఆయన ప్రార్థించుకుంటున్నారు. తర్వాత వచనం, నీ రక్షణానందమును నాకు మరలా దయచేయము. నీ రక్షణానందమును మరలా నాకు దయచేయండి అయ్యా. వినయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయక ఈ పాపాత్మని, నాకు రక్షణ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి అయ్యా. నీ రక్షణ భాగ్యం నాకు కావాలి అని కీర్తనకాడు హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది ప్రభువుని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అలా మనం కూడా మొరపెట్టుకొని ప్రభు చెంతకు తిరిగి వస్తూ ఉంటే ఆయన ఆశీర్వాదాలు మనకు లభిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొని పాత జీవితాన్ని, పాత హృదయాన్ని అంతా కూడా మార్చుకోవాలి మనం. కొత్త హృదయం, కొత్త ఆలోచనలు, కొత్త జీవితం ఈ నూతన సంవత్సరంలో దయచేయమని ఆ ప్రభుని ప్రార్థించుకోవాలా. పాత జీవితమే బాగుందంటే వేస్ట్ జీవితాలు, ఇంకా పాపంలో చీకటి ప్రపంచంలో ఉంటాం. కొత్త జీవితం, కొత్త మనస్తత్వం, కొత్త హృదయం, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు రావాలి. మారు మనసు పొందడానికి ప్రయత్నం చేసినప్పుడే నీ జీవితం ఒక ఆనందంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం, ఎజెకీయేలు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. 36వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఎజెకీయేలు 36వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువు ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను నీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేదును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, పాత హృదయాన్ని పక్కన పెట్టండి, మంచి జీవితం జీవించండి. ఒక నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మను మీకు ఇవ్వబోతున్నాను, మీలో రాతి గుండెను అని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు ప్రభు. కాబట్టి ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం? పాత జీవితాన్ని పక్కన పెట్టి కొత్త జీవితం నాకు కావాలి యేసయ్యా, మీ దీవెన నాకు, నా కుటుంబానికి దయచేయండి యేసయ్యా అని ఎంతమంది మనం భక్తితో ప్రార్థించుకుంటున్నాం? ఎంతమంది ఆయన చెంతకు తిరిగి వస్తూ ఉన్నాం? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం 2వ పట్టణం కూడా ఆలకించి ఉన్నాం. నీకు పెళ్ళి అయింది, భార్య ఉంది, భర్త ఉంది, అన్నీ మర్చిపో. దేవుని రాజ్యం ఉందని గుర్తించుకో, పరలోక రాజ్యం ఉందని గుర్తించుకోవని ప్రభు ఈరోజు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైనదే, హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపం చెందండి, దేవుని రాజ్యం రాబోతోంది, సువార్తను విశ్వసించండి అని ప్రభు వాక్యాలు మనం సుశేషంలో కూడా ఆలకించి ఉన్నాం. అందుకనే మనం చూస్తున్నాం గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఎందుకు పంపించాడో చూద్దాం ఒకసారి. కాలము పరిపక్వం అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాడు. చూడండి, ధర్మశాస్త్రమునకు లోనయ్యను. చూడండి ప్రియ దేవుని, ఆయన ధర్మశాస్త్రానికి లోనయ్యాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఈ లోకానికి. ఆయనను విశ్వసించాలి, రక్షణ పొందాలి, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా దీవెనలు పొందాలనే ఉద్దేశంతో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఇక్కడ మన సువిశేషంలో విన్నాం, కాలము సంపూర్ణమైనప్పుడు. ఆ విషయం చదవండి, 15వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు
కాలము సంపూర్ణమైనది, ఆ, దేవుని దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించమన్నాడు. ఈ సువిశేషంలో ఇక్కడ గలతీయులకు రాసిన ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఒక స్త్రీ ద్వారా ఆయన రాబోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన మనకు దీవెనలతో ఇవ్వబోతున్నాడు అని ఈ గలతీయులకు రాసిన లేఖలో మనం ఆలకించి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కాలము సంపూర్ణమవుతుంది. జీవితం అనేది మీ చేతిలో ఉంది. పాప జీవితంలో జీవిస్తావా, మంచి జీవితం జీవిస్తావురా? హృదయ పరివర్తన కావాలా, లేకపోతే చీకటి ప్రపంచంలో జీవిస్తావా? ఏంటి నీ జీవితం? నీ జీవితం ఎలా సాగించాలనుకుంటున్నావు? ఈ నూతన సంవత్సరంలో హృదయ పరివర్తన అవసరమా లేదా ఆలోచించుకోమంటున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే ఈ ఆదివారాన్ని మన జనవరి 18 నుండి 25 వరకు కూడా తల్లి శ్రీ సభ ఈ వారాన్ని అంతటి కూడా క్రైస్తవ సమైక్యత ఆదివారంగా కొనియాడాలి. క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబాలుగా ఉండాలి. దేవుని విశ్వసించిన వారు కొంతమంది అటువైపు వెళ్తున్నారు, సాతాను ఆలోచనలో వెళ్తూ ఉన్నారు, వేరే మార్గంలో వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా ఒకే మార్గంలో ఆ యేసయ్య యొక్క అడుగుజాల్లో నడవాలి. ఒకే కాపరి, ఒకే మందగా యేసు ప్రభుని యొక్క అడుగుజాలలో నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా సమైక్యంగా క్రైస్తవ కుటుంబాలందరూ కూడా యూనిటీగా ఒక దీవెనలు పొందాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ఆర్సీఎంలో పుట్టి ఆర్సీఎంలో పెరిగి పెద్ద అన్ని సంపాదించిన తర్వాత ఎటు వెళ్ళిపోతున్నారో తెలియదు, ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారో తెలియదు. అందుకని అలాంటి వారందరూ కూడా మళ్ళీ రావాలా, దేవుని యొక్క ప్రేమలో ఎదగాల. పునీత పౌలు గారి యొక్క ఆయన జీవితం ఎలా ఉంది? ఆ రోజుల్లో సౌలుగా ఉన్నటువంటి ఆయన జీవితం అంతా కూడా పాప జీవితం, చెడు మార్గం, నరాంతకుడు, మోసగాడు. అలాంటి వాడు హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది ప్రభువును, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన. అందుకనే ఆయన బోధనలు మనం ఆలకించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. ఆ ఉత్థాన క్రీస్తు ప్రభుని ఏ విధంగా వెంబడించారో పునీత పౌలు గారి యొక్క మార్గంలో నడిచి మనం కూడా ఒకే క్రైస్తవ కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి, కలిసి ప్రయాణం చేయాలి అని తల్లి శ్రీ సభ మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబం ఎలా ఉంటుంది ఈ రోజుల్లో? కుటుంబాలు, భార్య ఒక పక్క, భర్త ఒక పక్క పారిపోతున్నాడు. కుటుంబాలు విచ్చలుగా విడిపోతూ ఉన్నాయి. దానికి ఐక్యత లేదు, కుటుంబంలో యూనిటీ లేదు. పిల్లలు ఒక పక్క ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఎందుకు? భయము, భక్తి భావాలు, ఒకే దేవుడు అనే నమ్మకం పోతూ ఉంది. కాబట్టి అలాంటి నమ్మకం అన్ని కూడా పక్కన పెట్టి క్రైస్తవ సమైక్య కుటుంబాలుగా ఉండాలి. ఎకుమెనిజం అంటూ ఉంటారు. కుటుంబాలన్నీ కూడా కలిసి జీవిస్తూ ఉంటేనే ఆయన మార్గంలో మంచి బిడ్డలుగా జీవిస్తారు అని తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే కీర్తనకాడు అంటూ ఉంటాడు. కీర్తన 133వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 133వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉంటే చక్కగా కీర్తనకాడు తెలియజేస్తూ ఉన్నాడు. సోదరులెల్లరూ కూడి ఐకమత్యముతో జీవించుట, ఐక్యమత్యంగా యూనిటీగా జీవించుట చాలా మంచిది, చాలా మంచిది, చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. చూడండి ప్రియ దేవుని, ఇంకో విధంలో చూస్తే చాలా రమ్యమైనది, చాలా శ్రేష్టమైనది అని ప్రభు తెలియజేస్తున్నారు. అందరూ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఐక్యంగా జీవిస్తూ ఉంటే చాలా రమ్యమైనది, శ్రేష్టమైనది అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి వారమంతా కూడా ప్రార్థన చేయండి. క్రైస్తవ కుటుంబాలందరూ కూడా కుటుంబాలు ముందు కలిసి కుటుంబాలు జీవించాలి, తర్వాత సంఘం జీవించాలి, తర్వాత అందరూ కూడా కలిసి జీవించినప్పుడే ఆయన అనుగ్రహాలు, దీవెనలు మనకు ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. హృదయ పరివర్తన చెందాలా, తర్వాత సువార్తను విశ్వసించమంటున్నాడు. దైవరాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? దైవరాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయము
20-21 వచనాలు చూస్తే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని ఎక్కడో లేదు. ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు. దైవరాజ్యం అనేది ఎక్కడో లేదు అని చక్కగా తెలియజేస్తున్నాడు. లూకా 17వ అధ్యాయము వచనాలు 20-21 చదువుకుందాం. దేవుని రాజ్యము దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉంది అని ఎవడు చెప్పజాలడు. ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, అందుకనే 4 విషయాలు ఒకే వాక్యంలో మనం ఆలకించాం. కాలము సంపూర్ణమైనది, రెండవది దేవుని రాజ్యము సమీపించినది, మూడవది హృదయ పరివర్తన చెందండి, నాలుగవది సువార్తను విశ్వసించమన్నాడు. దైవరాజ్యం ఎక్కడ ఉంది? మన మధ్యలోనే ఉంది. హృదయ పరివర్తన చెందాలా, పశ్చాత్తాపం చెందాలా, ప్రభు చెందుకు తిరిగి రావాలా. కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఒకే కుటుంబం, ఒకే కాపరి, ఒకే నాయకుడు యేసు ప్రభు ఉంటాడని గుర్తించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి అలాంటి మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. అందరం కూడా 2 చేతులు పైకి లేపండి, ప్రార్థించుకుందాం. ఈ సమయమున ఈ సామాన్య 3వ ఆదివారం రోజున ఆ యేసయ్య దీవెనల ద్వారా మనందరము కూడా హృదయ పరివర్తన చెంది, పశ్చాత్తాపం చెంది ప్రభు చెంతకు తిరిగి రావాలని కోరుతూ ఉన్నాడు. దీనికి సిద్ధమైన నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆలోచించు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు పంపించాడు తన కుమారుని యేసయ్యను. మీరందరూ కూడా దీవెనలు పొందాలి, హృదయ పరివర్తన చెంది మంచి జీవితం జీవించమని ప్రార్థన చేసుకో. మరి అదేవిధంగా ఈ వారం జనవరి 18 నుండి 25 వరకు కూడా క్రైస్తవ సమైక్య కుటుంబాలుగా ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. విరిపోయిన కుటుంబాలు, విరిపోయిన సంఘాలు మళ్ళీ తిరిగి రావాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, హృదయ పరివర్తన చెంది ఆ కుటుంబాలన్నీ కూడా తిరిగి రావాలి అని ప్రార్థన చేయండి. ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకని దొరుకునందుకు వందన. ఇంకా రానున్న రోజుల్లో మీ ప్రేమ కరుణ చేత ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం, నూతన మనస్తత్వాన్ని, మంచి దీవెనలు మాకు దయచేయండి నాయన. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరికీ కూడా దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరం లేచి నిలబడి